వెల్కమ్ టు పరీస్ రివ్యూ. సో మీషో నుంచి తీసుకున్నటువంటి మొత్తం బ్రైడల్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. మొత్తం చూసారా ఎన్ని జ్యువెలరీ సెట్స్ ఉన్నాయో. ఈ వీడియోలో మీకు 50 to 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1000 బిలో లోపు ఉన్నటువంటి అన్ని బ్రైడల్ కలెక్షన్స్ చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని మోస్ట్ కాస్ట్ 800కి మించి అయితే నాకు తెలిసి క్రాస్ అవ్వదు. సో మీకు ఇందులో వచ్చేసరికి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి వడ్డానం వరకు, చిన్న ఐటమ్ నుంచి పెద్దదాని వరకు, మనము వెడ్డింగ్ వచ్చిందంటే స్పెషల్లీ బయటకు వెళ్ళి చాలా మనీ ఖర్చు పెడుతుంటాము. సో మీకు ప్రీ షూట్కి కానీ, వెడ్డింగ్కి, ఎంగేజ్మెంట్కి, హల్దీకి ఇట్లా కావాల్సిన అన్నీ కూడా నేను స్పెషల్లీ నా అన్ని అకేషన్స్కి రీసెంట్గా మీషోలోనైతే షాప్ చేశాను. అన్నీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసాయి. సో అవన్నీ కూడా నేను మీకు 1 by 1 చూపిస్తాను. అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేసేయండి. సో మనం బయట కొనాలి అంటే ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 20,000 ప్లస్ అయితే అవుతుంది. బట్ మనకి ప్రతిదీ కూడా మంచి రీజనబుల్గా వచ్చింది. సో మీకు గోల్డ్ ఫినిష్, మ్యాట్ ఫినిష్, ఏడీ స్టోన్స్ జ్యువెలరీస్, విక్టోరియన్ పాలిష్, అన్ని రకాల జ్యువెలరీస్ ఈ వీడియోస్లోనే చూపిస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తం బ్రైడల్ కలెక్షన్స్లో ఫస్ట్ నా మీషో వడ్డాన కలెక్షన్స్ చూపిస్తాను. మొత్తం మీరు కూడా ఇలా 3 టైప్స్లో ట్రై చేయొచ్చు. మనకి ఇలా హిప్ బెల్ట్ టైపు అన్ని వడ్డాన టైప్. ఫస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్. నక్షి వడ్డానాలు అంటున్నారు కదా. సో గోల్డ్ వడ్డానానికి ఏ మాత్రం తీసుకోకుండా వచ్చింది. మొత్తం లక్ష్మీ అమ్మవారు ఉన్నారన్నమాట. మీరు ప్యాటర్న్ అంతా ఇలా చూసుకోవచ్చు. ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉంటుందో అది కూడా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. సో మీరు ఫొటోస్, వీడియోస్ తీసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్గా ఉండదు. సో మెయిన్ వెడ్డింగ్కి ఇదైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది నాకు వచ్చేసరికి అరౌండ్ 750 రూపీస్ పడింది. నేను ప్రతిదీ కూడా విష్ లిస్ట్లో ఉంచుకొని ఆఫర్ అప్లై అవుతుంటాయి కదా, అప్పుడు తీసుకుంటాను అనమాట. కాబట్టి మీరు కూడా అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు కూడా కావాలంటే పర్చేస్ చేయండి. నేను మీకు జూమ్లో కూడా వీటి స్టోన్స్ క్వాలిటీ అన్నా చూపిస్తాను చూడండి. సో మొత్తం అమ్మవారు అంతా ఇలా వచ్చారు. విక్టోరియన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఇలా ఉన్నాయి. అండ్ ఈ స్టోన్స్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా ఏ క్లాస్గా ఉన్నాయి. ఇదే వడ్డానం ఖచ్చితంగా బయట తీసుకోవాలి అంటే నాకు తెలిసి 2000 వరకు ఉండొచ్చు. ఎందుకంటే చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో కదా, అంత మంచి గ్రాండ్ది. జస్ట్ 750 నుంచి 850 అరౌండ్ అందులోనే ఉంది. ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. నేను అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది ఫస్ట్ వడ్డానం కలెక్షన్. ఇది మీరు మెయిన్గా బ్రైడ్కి ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి అకేషన్కి ఒకటే వడ్డానం ట్రై చేయలేనప్పుడు, లేదంటే సింపుల్గా నెక్స్ట్ టైం కూడా ఇంకేదైనా వడ్డానం యూస్ చేయాలన్నప్పుడు ఇది బెల్ట్ అన్నమాట. మనకి ఇలా క్లాత్ మీద మనకి ఇలా తీసుకున్నారు. ఇదంతా కూడా ఇందులో కూడా మల్టీ కలర్స్ వచ్చాయి. లేదంటే ఇలా ప్లెయిన్ తీసుకోవచ్చు. ప్లెయిన్ అయినా మల్టీ కలర్ అయినా తీసుకుంటే మనకి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇదేంటంటే మనము ఏదైనా మెయిన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లైక్ ఎంగేజ్మెంట్స్ అప్పుడు కానీ, ఇంకేదైనా ఫంక్షన్స్, వెడ్డింగ్కి ముందు ఉండే చిన్న ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి టైంలో ఇది యూస్ చేయొచ్చు. ఇది కూడా మంచి క్వాలిటీతో వచ్చింది. ఇది కూడా అరౌండ్ నాకు 200 రూపీస్ లోపే పడింది అనమాట. మనకి అడ్జస్టబుల్కి మొత్తం 3 హుక్స్ కూడా ఉన్నాయి. సో మనం హ్యాపీగా అన్ని ఎవరికైనా కానీ సెట్ అయిపోతుంది. సో క్వాలిటీ కూడా ఏ క్లాస్గా ఉంది. ఇది అరౌండ్ 200 to 300 లోపే ఉంది. ఇందులో కూడా డిఫరెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒకటి కూడా మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉంటే బ్రైడ్స్ దగ్గర చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ వెడ్డింగ్ తర్వాత కూడా చాలాసార్లు మీకు శారీ కట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ప్రతిసారి ఈ వెడ్డింగ్ కలెక్షన్ మనం పెట్టుకోలేం కదా, అలాంటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ హిప్ బెల్ట్. ఇది కూడా మీషోలో ఉంది. ఇది అరౌండ్ మనకి 50 to 100 రూపీస్ లోపే పడింది. ఇది కాంబోలా కావాలంటే 2 కూడా వస్తాయి, లేదా ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇది మనకి ఇలా బ్యాక్ సైడ్ చైన్ ఇస్తారనమాట. ఇది సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. ఇది మనం ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్లో, హాఫ్ శారీస్ మీద అలా ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది సింపుల్గా యూజ్ అవుతుంది. సో వెడ్డింగ్ వడ్డానం కలెక్షన్స్లో ఈ 3 టైప్స్ అన్నవి మీరు ట్రై చేయొచ్చు. లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ హారం కలెక్షన్స్లో ఫస్ట్ హారం వచ్చేసరికి ఇది కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చింది. మనకి ఇది మొత్తం 3 సెట్ కాంబో లాగా ఒక షార్ట్ నెక్లెస్ వస్తుంది, లాంగ్ హారం వస్తుంది, అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. స్పెషల్లీ నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చి నేను ఇది ప్రిఫర్ చేశాను. సో ఇది నేను నా ఎంగేజ్మెంట్కి ట్రై చేసింది. పాసిబుల్ ఉంటే నేను ఎక్కడన్నా మీకు సైడ్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను. సో లుక్ ఎట్లా ఉంటుందన్న దానికోసం క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీ ఏ క్లాస్గా ఉంది. ఇది అరౌండ్ 1000 లోపే పడింది. 900 నుంచి 1000 ఈ సెట్. మంచి ప్రీమియం క్వాలిటీ, స్టోన్స్ క్వాలిటీ కానీ, మనకి తీసుకున్న ఫినిషింగ్ కానీ అంతా కూడా A1 క్లాస్ ఉంటుంది. సో బుట్టలు అయితే చాలా బాగున్నాయి. మీరు ఇది ఈవెన్ వెడ్డింగ్కి కూడా, మెయిన్ వెడ్డింగ్కి కూడా ట్రై చేసే అంత మంచి హై క్లాస్ ఉందన్నమాట. సో చూడొచ్చు క్వాలిటీ అంతా. ఇది షార్ట్ నక్లీస్ అయితే ఇట్లా వస్తుంది. దెన్ సో ఇది వచ్చేసరికి షార్ట్ నక్లీస్. దీనికి కూడా మనకి మొత్తం థ్రోట్ లక్ష్మీ అమ్మవారు ఉండి స్టోన్స్, దానికి ఇక్కడ పూసల హ్యాంగింగ్ వస్తాయి. ఇది వచ్చేసరికి లాంగ్ హారం ఉంటుంది. లెంత్ ఎవరికైనా సరిపోతుంది. ఎటువంటి ఫంక్షన్స్, ఈవెన్ అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇదైతే సరిపోతుంది అనమాట. సో లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి మ్యాట్ ఫినిష్లో వస్తుంది. అరౌండ్ 900 to 1000 రూపీస్ పడుతుంది. దీని లింక్ కూడా మనకి
లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఒక సెట్. నెక్స్ట్ సెట్ చూపిస్తాను. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇది లాంగ్ హారం విత్ బుట్టలు వచ్చింది. సో ఇది వచ్చేసరికి నేను స్పెషల్గా మనకి ఇట్లా ఇది కూడా వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, ప్రీమియం క్వాలిటీతో తీసుకున్నారు. ఇది కూడా మనకి మ్యాట్ ఫినిష్ అండ్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది. విక్టోరియన్ బీడ్స్ తీసుకున్నారు అండ్ వైట్ పూసలు, విక్టోరియన్ గ్రీన్ బీడ్స్ తీసుకున్నారు. ఇవి వచ్చేసరికి మనకి ఎటువంటి శారీ మీదకైనా సెట్ అయిపోతుంది. ఇందులోనే మనకి షార్ట్ లాంగ్ కావాలంటే కాంబో కూడా ఉంది. బట్ నాకు షార్ట్ హారాల్స్ చాలా ఉన్నాయని చెప్పి నేను లాంగ్ ఓన్లీ ప్రిఫర్ చేశాను. దీనికి విత్ బుట్టలు వచ్చాయి. బుట్టలు కూడా చాలా పెద్దవి అనమాట. మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఈవెన్ ఇది హాఫ్ శారీస్ మీదకి ట్రై చేసిన, శారీస్ మీదకి ట్రై చేసినా సరే సో మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చారు. స్టోన్ క్వాలిటీస్ అన్నీ చూసుకోవచ్చు. ఇది అరౌండ్ ఓన్లీ లాంగ్ హారం బుట్టలు కాబట్టి నాకు అరౌండ్ 500 to 600 రూపీస్లో పడింది. అదే మీకు ఇది షార్ట్ ప్లస్ లాంగ్ కావాలి అంటే కనుక ఇది కూడా అరౌండ్ 1000 బిలోనే మీషోలో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది కూడా మీషోలోనే తీసుకున్నది. ఇది ఎంగేజ్మెంట్ కంటే ముందు పిల్ల మాది అనిపించుకోవడం అంటుంటారు కదా, సో అప్పుడు నేను ట్రై చేసింది అనమాట ఇది. సో పాసిబుల్ ఉన్నంత వరకు నేను ట్రై చేస్తాను పిక్స్ యాడ్ చేయడానికి. సో క్వాలిటీ అయితే మీరు జూమ్లో చూసుకోవచ్చు. సో మంచి ప్రీమియం క్వాలిటీ వచ్చింది. బయట మనకి ఖచ్చితంగా చాలా కాస్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెట్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ సెట్. ఇది మనకి లాంగ్ వస్తుంది, షార్ట్ వస్తుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది నాకు వచ్చేసరికి అరౌండ్ 1100 to 1200 పడింది. ఇది కూడా మీషోలో మనకి 1000 నుంచి 1500 లోపు అయితే మనకి అవైలబుల్ ఉంది. డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర డిఫరెంట్ కాస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇటంతా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ స్టోన్స్తో వైట్ హ్యాంగింగ్స్తో ఇలా తీసుకున్నారు. సో చూడొచ్చు అనమాట. మంచి క్వాలిటీ ఉంది లాంగ్ హారం. ఇది నేను నా వెడ్డింగ్కి ట్రై చేసింది. సో మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అని చెప్పి సో ఇవి అన్నమాట ఇయర్ రింగ్స్. మనం ఇవే పెట్టుకోవాలని లేదు, డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు. సో నేను వెడ్డింగ్ మెయిన్ కాబట్టి సో ఈ ఇయర్ రింగ్స్ కాదు, వేరే ఆల్టర్నేటివ్ మీషోలోనే తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా అవి ట్రై చేశాను. సో ఇవి ఏంటంటే నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చాయి కదా వాటికి అప్పుడు ట్రై చేశాను అనమాట. సో ఇది కూడా కాంబో వచ్చేసరికి మనకి సూపర్ క్వాలిటీతో వచ్చింది. ఈవెన్ ఇది బయట కూడా 2000 1500 ప్లస్ అయితే ఉంది. సో మీషోలోనే నాకు తక్కువ రేటుకు ఉన్నట్టు అనిపించింది. ఇది నేను యాక్చువల్గా మీషోలో తీసుకున్నది కాదు, బయట తీసుకున్నదే. బట్ మీషోలో మంచి క్వాలిటీ సేమ్ ఇదే క్వాలిటీతో వచ్చింది. మా ఫ్రెండ్ తీసుకున్నారనమాట, ఈ క్వాలిటీ నచ్చి. సో సేమ్ వచ్చింది అండ్ తక్కువ ప్రైస్లో కూడా వచ్చింది అనమాట. కాబట్టి మీషోలో వెతకాలే కానీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, మంచి లుక్తో ఉన్న గ్రాండ్ లుక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మీరు హ్యాంగింగ్స్ చూస్తే ప్రతి జ్యువెలరీకి వస్తాయి కదా, ఇవి కూడా నేను మీషోలో ఒక సెట్ అయితే తీసుకున్నాను. మొత్తం ఒక 6 to 10 వస్తాయన్నమాట. ఇవి అప్పుడప్పుడు కొన్ని జ్యువెలరీస్కి పోతుంటాయి కాబట్టి వేసుకోవడానికి వెడ్డింగ్ అప్పుడు స్పెషల్ ఇది ఒకటి మీరు తీసి పెట్టించుకోండి ఒక సెట్. వాటి లింక్ కూడా ఇస్తాను. సో వెడ్డింగ్కి యూజ్ అయ్యే అన్ని పిన్స్తో సహా అన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఇది నెక్స్ట్ సెట్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసరికి నేను సత్యనారాయణ స్వామి వ్రతంకి ట్రై చేసిన సెట్. ఇది కూడా మీషోలోనే. ఇదైతే ఇంకా అసలు 600 నుంచి 700 రూపీసే పడింది. అండ్ విత్ పాపడ బిల్ల కూడా వచ్చింది అనమాట. లాంగ్ షార్ట్ పాపడ బిల్ల వచ్చింది. ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది కంప్లీట్ లుక్ లాంగ్ హారము అండ్ దానికి షార్ట్ హార్ వస్తుంది అండ్ అలాగే ఈ పాపడ బిల్ల విత్ 2 ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి అనమాట. ఈ సెట్ మొత్తం అరౌండ్ 600 నుంచి 700 పడింది. క్వాలిటీ ఆఫ్ ది స్టోన్స్ చూసుకోవచ్చు. అబవ్ యావరేజ్ క్వాలిటీ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. మనం కొంచెం నార్మల్ ఫంక్షన్స్ అలాంటి వాటికైతే ఈ సెట్ బాగానే ఉంటుంది. అంటే క్వాలిటీ మీకు మరీ టాప్ నాచ్ క్వాలిటీ కాదు, అట్లానే అస్సలు చీప్ క్వాలిటీ అయితే కాదు. క్వాలిటీ మీరే చూడొచ్చు. అమ్మవారి ఫినిషింగ్ కానీ స్టోన్ క్వాలిటీ కానీ అంతా బాగున్నాయి. ఈ ప్రైస్ రేంజ్కి ఈ సెట్ అంటే అసలు నిజంగా ఎవరు నమ్మరు. బయట అయితే నిజంగా తప్పకుండా ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది. సో వీడియోలో మీరు డీటెయిల్గా కూడా చూడొచ్చు. సో అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా ఈ సెట్స్ అన్ని ట్రై చేయండి. బయట కొనే వాటికంటే ది బెస్ట్ క్వాలిటీ వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సెట్స్ అన్నీ అంతే ఉన్నాయి. అంటే ఎక్కడ హ్యాంగింగ్స్ పోవడం కానీ ఏవి కూడా స్టోన్స్ ఊడిపోవడం ఏం జరగలేదు. అంటే ఆ వెడ్డింగ్ అంటే అటు ఇటు వేస్తుంటాం కదా, బట్ స్టిల్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెట్ చూపిస్తాను. సో అన్నీ ఆ టైపే కాకుండా ఇలా విక్టోరియన్ది కూడా ఒక సెట్ అయితే తీసి పెట్టించుకోండి. ఇప్పుడు శారీస్ మీద హాఫ్ శారీస్ మీద ట్రెండ్ అవుతున్నాయి. ఇది విక్టోరియన్ బీడ్స్తో తీసుకున్నది. మంచి క్వాలిటీ వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేసరికి 400 బిలోనే ఉంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ట్రై చేసే వాళ్ళకు కూడా ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఎంగేజ్మెంట్ లేదంటే రిసెప్షన్ ఇలాంటి వాటికి ఇలాంటి సెట్స్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఎలాంటి అకేషన్స్కైనా ఇలాంటి ఒక సెట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో మరీ హెవీగా రెడీ అవ్వలేము అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది శారీస్ మీద. అండ్ ఇవన్నీ కూడా మనము వెడ్డింగ్స్కనే కాదు ఎలాంటి అకేషన్స్కైనా సరే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. క్వాలిటీ అయితే టాప్ నాచ్ వచ్చింది. అన్నీ కూడా అరౌండ్ ఆ కాస్ట్కి ఇవి నిజంగా చాలా రీజనబుల్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇది నెక్స్ట్ చూపిస్తాను.
నెక్స్ట్ ఈ చిన్నవి 2 సింపుల్ సెట్స్ ఎప్పుడు పెద్దవే కాకుండా ఇలాంటి చిన్న చిన్న సెట్స్ కూడా తప్పకుండా వెడ్డింగ్ అప్పుడు పక్కన పెట్టించుకోండి. పెళ్లి చూపులప్పుడు కానీ, లేదంటే పెళ్ళికి ముందు చిన్న చిన్న అకేషన్స్, పెళ్లి తర్వాత చిన్న చిన్న అకేషన్స్‌కి యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసరికి అరౌండ్ రూబీ స్టోన్స్ వచ్చింది. మనకి కంప్లీట్ పింక్ అండ్ గ్రీన్ కెంపులు పచ్చలు అంటారు చూసారా, ఆ టైప్లో అయితే వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇది విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. నాకు దగ్గర ఇయర్ రింగ్స్ ఎక్కడో మిస్ చేసేసాను. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట. ఇది అరౌండ్ 300 బిలోనే పడింది. ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను ఒకటి పాపడ బిల్ల ఆల్రెడీ దీని మీద వీడియో చేసామన్నమాట. పాపడ బిల్ల ఆర్డర్ పెడితే నాకు ఇది వచ్చింది. ఈవెన్ ఇది విడిగా కూడా మీషోలో అవైలబుల్ ఉంది. దీని లింక్ కూడా నేనైతే ఇస్తానన్నమాట. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది మీషోలో వచ్చేసరికి అరౌండ్ 400 to 500 ఉంది. ఎందుకంటే దీనికి యూజ్ చేసిన స్టోన్స్ అవన్నీ కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారు. ఫినిషింగ్ అంతా కూడా బాగుందన్నమాట. సో ఇది కూడా విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. సేమ్ మీకు ఈ ప్యాటర్న్ ఇక్కడ స్టోన్ ప్యాటర్న్ ఏదైతే కనిపిస్తుందో ఇదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా అంతే, ఈ ప్యాటర్న్లోనే సేమ్ ఇక్కడ ఈ ఫినిషింగ్ కదా, ఇదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట. సో ఇలాంటి ఒక చిన్న సింపుల్ సెట్స్ కూడా తీసించుకుంటే చాలా బెస్ట్. అండ్ ఈ కలెక్షన్ చూసారా, మనం ఇందాక చెప్పాను కదా హ్యాంగింగ్స్ యూస్ చేస్తామని, ఇవి మీషోలో తీసుకున్నవే. ఇలా మనకి హుక్ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా ఇలాంటి పోయాయి అనుకోండి ఇన్ని జ్యువెలరీస్ మీద, మనం ఇవి వెంటనే అటాచ్ చేసుకోవడానికి ఉంటాయి. ఈ మొత్తం కాంబో సెట్ 6 to 10 కాంబో సెట్ వస్తుంది అనమాట. ఇలా మంచిగా బ్యాక్ ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది. సో వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ సెట్ చూపిస్తాను. సో ఇందాక చూపించిన సెట్ మీద ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. సో ఇలా మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. సింపుల్గా పెట్టుకోవడానికి, సింపుల్ ఫంక్షన్స్కి ఇవి బాగా సెట్ అవుతాయి. ఇవి చిన్నపిల్లలకు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏడీ స్టోన్ జ్యువెలరీ టైప్ అన్నమాట. మనకి రిసెప్షన్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఒకవేళ సింపుల్గా మీరు వెస్ట్రన్ స్టైల్ వెళ్ళినప్పుడు ఏదైనా ట్రై చేయాలంటే ఇలా సింపుల్, ఇది కూడా మీషోలో తీసుకున్నవే. అరౌండ్ ఇది వచ్చేసరికి సింపుల్ పెండెంట్తో వచ్చింది. ఇది అరౌండ్ 100 to 150 రూపీస్ పడింది అనమాట. చాలాసార్లు యూస్ చేసిన క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు కలర్ షేడ్ ఒకటి ఏం జరగలేదు. మంచి లెంత్తో అయితే వచ్చింది. ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఏడీ స్టోన్స్తో వచ్చింది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇది కూడా అరౌండ్ 300 బిలో పడింది నాకు వచ్చేసరికి. సో వీటి లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ చూసారా, సో ఇన్నిసార్లు యూస్ చేసేదా కొన్నిసార్లు ఇట్లా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెడ్డింగ్స్ అప్పుడు స్పెషల్గా ఈ హ్యాంగింగ్స్ అనేవి కూడా సపరేట్ తీసి ఉంచుకుంటే మంచిది. ఎప్పుడైనా పోయిన వెంటనే వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనకి స్టోన్స్ క్వాలిటీ ఇలా ఉంటుంది. ప్యాటర్న్ అంతా కూడా ఇది కూడా అరౌండ్ కాస్ట్ 300-400 కట్టి బడ్జెట్ ఫ్రెండ్లీవే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్స్లో ఇవి మోస్ట్ ట్రెండింగ్ సపరేట్. అసలు మీషోలో ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. నేను వెడ్డింగ్కి యూస్ చేసింది ఇదే అనమాట. ఇందాక వెడ్డింగ్ సెట్ చూపించాను కదా, దాని మీదకి నేను ఇదైతే మ్యాచ్ చేశాను. సో ఇవైతే కొంచెం లాంగ్గా ఉంటాయని చెప్పి ఇవి నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాక్ కాబట్టి నాకు అరౌండ్ 450 అలా పడ్డాయి అనమాట. ఇవి ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే మనకు వచ్చేది 2 ఇలాగా. సో ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 500-550 అలా ఉన్నాయి. నేను వీటి లింక్ కూడా ఇస్తాను అనమాట. సో నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, నేను ఎక్కడ పర్చేస్ చేశాను అని. మీషోలో డిఫరెంట్ సెల్లర్స్ ఉన్నారు, క్వాలిటీలో కొంచెం డిఫరెన్సెస్ రావచ్చు. కాబట్టి నేను ఎక్కడ కొన్నానో మీకు ఆ లింక్సే ఇస్తాను. ఇవి స్పెషల్లీ యూజ్ చేశాను మల్టిపుల్ టైమ్స్ వెడ్డింగ్ తర్వాత చాలా అకేషన్స్కి. బట్ స్టిల్ వీటి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా ఉంచుకోండి, చాలా బాగుంటుంది డిఫరెంట్ అకేషన్స్కి. సో ఇదే మోడల్లో మీరు చిన్నగా ట్రై చేయాలి అంటే నెక్స్ట్ ఇవి ఒకటన్నమాట. ఇవి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే రెగ్యులర్గా ఇంకేమైనా ట్రై చేయాలంటే. సో ఇవి కూడా మంచి ఏడీ స్టోన్స్తో మంచి ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ. ఇది అరౌండ్ 250 రూపీస్ అలా పడుతుంది. ఇది ఓన్లీ నేను ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ మోడల్లో మనకి నెక్ కూడా వస్తుంది అనమాట. నెక్కి ఇప్పుడు కంటే మోడల్ పెడుతున్నారు కదా, అది ప్లస్ ఈ కాంబో అయితే మనకి 500-550 ఉంది. ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే అయితే 250 రూపీస్కి మీషోలోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో ఈ రెండు ఒక టైప్ ఆఫ్ కేటగిరీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అదే మోడల్లో ఎప్పుడు బుట్ట అంటే నార్మల్ బుట్ట కాకుండా ఇలా శంకాల్ టైప్ ఇలా ఉండాలి అంటే కూడా ఇలాంటివి కూడా ఒకటి ట్రై చేయొచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ మోడల్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టున్నాయి, నేను ట్రై చేస్తాను. లేదంటే ఇదే టైప్ ఆఫ్ మోడల్లో ఉన్న సెట్ లింక్ కూడా ట్రై చేస్తాను. సో ఇవి వచ్చేసరికి ఇంకో సెట్. ఇవి కూడా అరౌండ్ 450 నుంచి 500 రూపీస్ అయితే పడ్డాయి. క్వాలిటీ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి, చూడొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ బుట్టలు నార్మల్గా ఏదన్నా హాఫ్ శారీస్ మీదకి వాటికి ఇలాంటి బుట్టలు ఒకటి. ఇవి కూడా మీషో నుంచి తీసుకున్నవి. ఇవి కూడా అరౌండ్ 150 రూపీస్, 100 నుంచి 150 రూపీస్ లోపు పడ్డాయి. ఇవి కూడా కాస్ట్ ఇలా వస్తాయి అనమాట. సో బుట్టల సైజు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి బుట్టలు, అంటే అకేషన్స్ పెద్ద అకేషన్స్కి చాలా బాగుంటాయి అనమాట. సో ఈ కలర్ ఏంటంటే వేటి మీదకైనా సెట్ అయిపోతుంది. గోల్డ్ మీద మనకు అంతా వైట్ ప్యారల్స్ తీసుకున్నారు, సూపర్ క్వాలిటీ ఉంది. బ్యాక్ సైడ్ రావు, ఫ్రంట్ మాత్రం అంతా జ్యువెలరీ వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ ఇంకొక సెట్. ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి.
ఈ మోడల్లో 2 టైమ్స్ చూపిస్తాను మీకు. సో ఇవి కూడా మల్టీ కలర్, దేని మీదకైనా సెట్ అవుతాయి. ఇవి కూడా లాంగ్ బుట్టల టైపు, లెంత్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు. సో ఇవి కూడా మంచి క్వాలిటీ. ఇవి వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ తీసుకున్నారు. ఈవెన్ ఇవి మీకు బ్యాక్ సైడ్ కూడా మీకైతే మొత్తం డిజైన్ అంతా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా అరౌండ్ 100 నుంచి 150 రూపీస్ లోపు ఉన్నాయి. ఇదే మోడల్లో మనకి ఇదొక సెట్ అన్నమాట. ఇలా ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ వర్క్ వస్తుంది అనమాట ఇది. సో 2 టైప్స్, ఒకటి ఇట్లాగా ఫ్లవర్ టైప్ తీసుకుంటే అది ఈ సైజ్ కూడా ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఈ టైప్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏడీ స్టోన్లో ట్రై చేయాలంటే ఇవి మీషోలో ఈ 2 టైప్స్ ట్రై చేయొచ్చు అనమాట. ఇవి వైట్ కలర్ స్టోన్స్తో ఇలా వస్తాయి. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఈ కలర్ ఇలాగా. సో ఇవన్నీ రిసెప్షన్ కానీ లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అప్పుడు ఇలాంటప్పుడు బాగుంటాయి. ఈవెన్ నార్మల్ రెగ్యులర్ వేర్కి, వెస్ట్రన్ వేర్ మీద పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ ఇలాంటి ఒక కాంబినేషన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్, దీని రిలేటెడ్ ఏదైనా మ్యాచింగ్ బ్లాక్ డ్రెస్ కానీ బ్లాక్ శారీ ఇలాంటి వాటి మీదకి ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. లేదంటే గ్రీన్ కలర్ మీద ఇలా. సో ఇలాంటి ఒక పేర్ అనమాట. ఇలా డిఫరెంట్ పెయిర్స్ తీసి పెట్టుంచుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి మన ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. నెక్స్ట్ మీకు పాపడ బిళ్ళ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ ఇవి పాపడ బిళ్ళ కలెక్షన్స్. ఇది నేను వెడ్డింగ్కి ట్రై చేసింది. ఇది వచ్చేసరికి ఇది మీషోలోనే, ఇది అరౌండ్ 250 రూపీస్ పడింది మనకి. అవైలబుల్ ఇప్పుడు మీషోలో 250 నుంచి 300 రూపీస్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మంచి క్వాలిటీ, మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇలా లేదు మనకి షార్ట్ కావాలి, ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే ఇలా హ్యాంగింగ్ టైప్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి మీషోలో 250, 300, 350 అలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇలాగనమాట అంటే మన డిఫరెంట్ జ్యువెలరీస్ ఒక నెక్స్ట్ ట్రై చేస్తే దానికి డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఇది ఎంగేజ్మెంట్కి అలా ట్రై చేసింది అనమాట. సో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క ట్రై చేస్తే డిఫరెంట్ లుక్ వచ్చినట్టు ఉంటుంది కదా అలా. ఇంక ఇది ఆల్రెడీ మీకు ఇందాక ఒక నెక్ సెట్ చూపించాను చూడండి, వ్రతం సెట్ అని చెప్పి దానికి వచ్చింది కాబట్టి ఇది వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ ఉంది. సో ఇలాగ మనము డిఫరెంట్ టైప్స్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మీకు చెంపచవరాలు అండ్ మాటీలు కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మాటీలు అండ్ చెంపచవరాల కలెక్షన్స్. ఇవి వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ చెంపచవరాలు. ఇవి వెడ్డింగ్కి ట్రై చేసినవి. సో మొత్తం మనకి ఇలా 3 లేయర్స్ హ్యాంగింగ్స్ వస్తాయి, చిన్న పెరల్స్, పెద్ద పెరల్స్ అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. ఇవి మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి 300, 350 లోపే వచ్చేసాయి అనమాట. బయట నిజంగా చాలా కాస్ట్ ఉన్నాయి. నేను చెక్ చేసి అన్నీ అయితే మీషోలోనే ట్రై చేశాను అందుకనే. సో ఇలా హ్యాంగింగ్ అయితే వస్తుంది అనమాట చెంపచవరాలు. ఇది వచ్చేసరికి సింపుల్వి. ఇవి అరౌండ్ 150 రూపీస్ పడ్డాయి. ఇవి ఎంగేజ్మెంట్కి ట్రై చేసింది. ఇవి కూడా 3 లేయర్స్ మనకి. ఒక లేయర్ అంతా గ్రీన్, నెక్స్ట్ రెడ్ అండ్ వైట్ పెరల్స్ ఈ టైప్లో ఉంటాయి అనమాట. సో ఇది ఒక సెట్ ఆఫ్ చెంపచవరాలే. అండ్ ఇవి వచ్చేసరికి మనకి గంటల హ్యాంగింగ్ టైప్. ఇవి కూడా 3 లేయర్స్ ఆఫ్ చెంపచవరాలు. ఇవి కూడా 100 నుంచి 150 రూపీస్ లోపు ఉన్నాయి. ఇవి నార్మల్ క్వాలిటీ. ఇవి మనకి కొంచెం కలర్ షేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఇవి మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ. ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయేమో చూసి నేను లింక్ ఇస్తాను, లేదంటే ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ కాసు అమ్మవారి ట్రెండింగ్ ఉన్నాయి కదా, వాటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది. ఆ చెంపచవరాలు వచ్చేసరికి అరౌండ్ 500 అలా ఉన్నట్లున్నాయి అనమాట. సో నెక్స్ట్ మాటీలు వచ్చేసరికి ఇవి మాటీలు తక్కువే కట్టి యూజ్ చేసేది. ఒక సెట్ ఆఫ్ పేరే తీసుకున్నాను. ఇవి కూడా బిలో 300, 200 నుంచి 300 లోపే ఉంటాయి. ఇవి కూడా అంటే ఇలా మ్యాచ్ చేశాను అనమాట ఈ సెట్. ఇది ఇందాక చూపించిన వెడ్డింగ్ కలెక్షన్కి ఆ సెట్ మీద ఈ మాటీలు అండ్ ఈ చెంపచవరాలు అండ్ ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్. సో ఇలా మనం డిఫరెంట్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఇవి, అందుకే వీటి కాస్ట్ కూడా 300లో ఉన్నాయి. మనకి నార్మల్ క్వాలిటీ కావాలి అంటే 100, 150 రూపీస్లో కూడా మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి అయితే మంచి బ్రాండ్ లుక్ ఉంటుంది. చెంపచవరాలు ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్కి కావాల్సిన ఇంపార్టెంట్ కలెక్షన్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఆ జ్యువెలరీ వాటన్నిటితో పాటు శారీ పిన్స్ అయితే కావాలి కదా. సో ఇవి కూడా మీషోలోనే సెట్ వచ్చాయి. మొత్తం ఇదంతా ఇట్లా బాక్స్లో 6 సెట్ వచ్చాయి. సో అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ ఉంటాయి. ఇవి కూడా అరౌండ్ 100 బిలోనే ఉన్నట్లున్నాయి. వీటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. స్టోన్స్ అవి ఏం పోలేదు. సో ఇలా మనకి శారీ పిన్స్ ఉంటాయి కదా, వాటికి ఇది అవుతుంది. సో ఇది ఒక శారీ సెట్ కంపల్సరీ ఉండాలి వెడ్డింగ్కి. అండ్ అలాగే ఇవి ఇయర్ రింగ్స్, ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతున్నప్పుడు ఇయర్కి హోల్ అన్నది కొంచెం మనకి కిందకి లూజ్ అలా అవ్వకుండా ఉండడానికి ఇయర్ పౌచెస్ లాగా ఇవి కూడా ఒక సెట్ ఉంటాయి, మంచిది వెడ్డింగ్ అప్పుడు. అండ్ శారీ పిన్స్ అవి ఎలా అయితే మనం యూస్ చేస్తామో ఈ టైప్ కూడా అన్నమాట, శారీకి మనం అటాచ్ చేసుకోవడానికి. ఇవి కూడా మీషోలో తీసుకున్నవి. ఇవి కూడా అరౌండ్ 100 బిలోనే ఉన్నట్టున్నాయి. అండ్ వీటితో పాటు ఇది ఒకటి. నెక్స్ట్ ఇవి మనం ఏంటి అంటే శారీకి ప్రీప్లీట్స్ చేస్తారు కదా, అవి పోకుండా ఉండడానికి, లేదు అంటే పాపడ బిళ్ళ సైడ్ జరగకుండా ఉండడానికి వాటికి ఇలాంటివి అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఇవి ఒక సెట్ కూడా కంపల్సరీ ఉండాలి.
సో ఇవన్నీ వెడ్డింగ్ ఎసెన్షియల్స్ ఉమెన్కి. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎలాగో మట్టి గాజులు వేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇవైతే నాకు ఓన్గా చేసుకున్నాం అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్. మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటా. సో ఇవి మనకి వాటర్ అయితే తగలకూడదు, లక్ష్మీ అమ్మవారి కాసు, లోటస్ థ్రెడ్. సో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మనము ట్రై చేయొచ్చు అనమాట. సో సైడ్ బ్యాంగిల్స్లా కానీ ఇలాగా. సో బ్యాంగిల్స్ కలెక్షన్స్లో ఇలాంటివి ట్రై చేయొచ్చు. లేదు అంటే వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటివి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మొత్తం మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నీ చూపించేసాను అనమాట. సో మీకు కావాలి అంటే అన్నీ కూడా డిస్క్రిప్షన్స్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా పర్చేస్ చేయడం మర్చిపోకండి. అండ్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.